నమస్కారం పిల్లలు, సిరిచిట్టి లోకంకి స్వాగతం. మునుపటి భాగంలో జటాయువు తన ప్రాణాలను అర్పించాడు. శబరి భక్తి ఫలించింది. హనుమంతుడు రాముడిని కలిశాడు. ఇప్పుడు రాముడు ఒక వానర రాజ్యానికి చేరుకోబోతున్నాడు. అక్కడ ఇద్దరు అన్నదమ్ముల మధ్య భయంకరమైన విభేదముంది. ఒక స్నేహం ఒక యుద్ధానికి దారితీయబోతోంది. హనుమంతుడు రాముడు లక్ష్మణుణ్ణి ఋష్యమూక పర్వతానికి తీసుకెళ్లాడు. ఎత్తైన కొండలు, దట్టమైన అడవులు, వానర యోధులతో నిండిన ప్రాంతం. అక్కడ భయంతో దాక్కుని జీవిస్తున్న వానర రాజు కనిపించాడు. అతడే సుగ్రీవుడు. సుగ్రీవుడు దూరం నుంచే రాముణ్ణి గమనించాడు. హనుమంతా, వాళ్ళు వాలి పంపిన యోధులా? హనుమంతుడు చిరునవ్వుతో సమాధానమిచ్చాడు. కాదు మహారాజా, వారు ధర్మానికి ప్రతీకలు. కొద్దిసేపటి తర్వాత హనుమంతుడు రాముడిని సుగ్రీవుడి దగ్గరకు తీసుకెళ్లాడు. సుగ్రీవుడు వినయంగా నమస్కరించాడు. ప్రభూ, నేను నా అన్న వాలి వల్ల రాజ్యం కోల్పోయాను. రాముడు శాంతంగా విన్నాడు. సుగ్రీవుడు తన బాధను చెప్పసాగాడు. వాలి వానరుల్లో అత్యంత శక్తివంతుడు. అతని బలం అసాధారణం. కాని ఒక సంఘటన వారి జీవితాలను మార్చేసింది. ఒకరోజు మాయావి అనే రాక్షసుడు కిష్కిందకు వచ్చి వాలిని యుద్ధానికి సవాలు చేశాడు. వాలి కోపంతో అతని వెంట పరిగెత్తాడు. సుగ్రీవుడు కూడా వెంట వెళ్లాడు. రాక్షసుడు ఒక గుహలోకి పారిపోయాడు. వాలి గుహలోకి ప్రవేశించే ముందు, నేను బయటకు వచ్చే వరకు ఇక్కడే ఉండు అని చెప్పాడు. రోజులు గడిచిపోయాయి. గుహలోనుంచి రక్తం బయటకు వచ్చింది. సుగ్రీవుడు భయపడ్డాడు. వాలి మరణించాడేమో అననుకున్నాడు. సుగ్రీవుడు పెద్ద రాయితో గుహద్వారం మూసేశాడు. తర్వాత కిష్కిందకు తిరిగి వెళ్లాడు. కాని కొన్ని రోజులు తర్వాత వాలి తిరిగి వచ్చాడు. అతడు తీవ్ర కోపంతో మండిపోయాడు. నన్ను మోసం చేశావు సుగ్రీవా! వాలి సుగ్రీవుణ్ణు రాజ్యం నుంచి వెళ్లగొట్టాడు. అతని భార్యను కూడా తన వద్ద ఉంచుకున్నాడు. భయంతో సుగ్రీవుడు ఋష్యముఖ పర్వతంలో దాక్కున్నాడు. ఎందుకంటే ఒక శాపం వల్ల వాలి అక్కడికి రాలేడు. రాముడు, సుగ్రీవా, నీకు నేను సహాయం చేస్తాను. వాలిని ఓడించి నీ రాజ్యాన్ని తిరిగి ఇస్తాను. ఆ మాటలు విన్న సుగ్రీవుడి కళ్లలో ఆశ వెలిగింది. అగ్నిని సాక్షిగా పెట్టుకుని రాముడు సుగ్రీవుడు స్నేహ ప్రతిజ్ఞ చేశారు. ఒకరు సీతను వెతకాలి, మరొకరు రాజ్యాన్ని తిరిగి పొందాలి. ఇలా ఒక మహాస్నేహం ప్రారంభమైంది. ఇలా రాముడు సుగ్రీవుడు మిత్రులయ్యారు. ఇప్పుడు వాలి సుగ్రీవుడు యుద్ధం ఎలా జరుగుతుంది? రాముడు వాలిని ఎలా ఓడిస్తాడు? వానరసేన ఎలా ఏర్పడబోతోంది? మరి ఈ అద్భుతమైన కథను తదుపరి భాగంలో చూద్దాం పిల్లలు. ధన్యవాదాలు. సిరిచిట్టి లోకం